క్లాస్‌ని ఫైనల్ అని చెప్పి మనం ఒక క్లాస్‌ని డిఫైన్ చేస్తే, ఆ క్లాస్‌ని వేరే క్లాస్ ఏది కూడా ఎక్స్‌టెండ్ చేసుకోలేదు. అది ఒక ప్రాబ్లమ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఫైనల్ అని చెప్పి ఇచ్చేసాం. కానీ అందులో నాకు కావాల్సింది నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన మెథడ్స్, అలాగే కావాల్సిన ఇంపార్టెంట్ వేరియబుల్ ఉందనుకోండి. అప్పుడేమవుతుంది ఆ క్లాస్ నుంచి నేను ఆ డేటాని, ఆ మెథడ్స్‌ని నేను ఎక్స్‌టెండ్ చేసుకోలేను. కాబట్టి నా వర్క్ అనేది, నా ప్రోగ్రామ్ అనేది ఇన్‌కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి వచ్చింది మనకి మనం సెక్యూరిటీ ఫైనల్ అనేది దేనికోసం రాసాం? సెక్యూరిటీ పర్పస్‌కే మనం ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. కానీ దాంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటండి? మనకు అవసరం అయినా కానీ నేను అందులో ఉండే డేటాని యాక్సెస్ చేయలేను. వన్స్ నేను ఫైనల్ అని రాస్తే ఆ ప్రాబ్లమ్‌ని నాకు ఓవర్‌కమ్ చేయడానికి వచ్చే నెక్స్ట్ కాన్సెప్టే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. అది చెప్తున్నారు. వీ హ్యావ్ సీన్ దట్ బై మేకింగ్ ఏ మెథడ్ ఫైనల్ we ensure that the method is not redefined in subclasses. మెథడ్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు. ఓకేనండి. ఆ ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం క్లాస్ని కానీ మెథడ్ని కానీ రాస్తే వాటిని ఇంకొక సబ్ క్లాస్లో నేను ఆ మెథడ్ని కానీ ఆ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ వీలవ్వదు. దట్ ఈస్ ద మెథడ్ కెన్ నెవర్ బి సబ్ క్లాసెడ్. ఆ మెథడ్ అనేది సబ్ క్లాస్లో నేను యూజ్ చేయడానికి ఉండదు. జావా అలౌస్ అస్ టు do something that is exactly opposite this. That is, we can decide that method must always be redefined in a subclass, thus making overriding compulsory. ఓకేనండి. ఇక్కడ నేను సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నాకు ఏమవుతుంది, ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా దిస్ ఈజ్ డన్ యూజింగ్ ద మోడిఫైయర్ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ ఇన్ ద మెథడ్ డెఫినేషన్. అలా కాకుండా నేను సెక్యూరిటీ అనేది లాస్ అవ్వకుండా ఆ మెథడ్ని సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలి అంటే నేను ఒక కీవర్డ్ని, మోడిఫైర్ కీవర్డ్ని యూజ్ చేసి మెథడ్ని కానీ క్లాసెస్ని కానీ డిఫైన్ చేసుకుంటానండి. ఆ కీవర్డ్ ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి మెథడ్ని కానీ క్లాస్ని కానీ డిఫైన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ముందు మనం అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ యూజ్ చేసి ఒక క్లాస్లో డిఫైన్ చేస్తే వన్ ఆర్ మోర్ మెథడ్స్ అనేవి ఒక మెథడ్ లేదా అంతకని ఎక్కువ మెథడ్స్కి మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేసాము అంటే కంపల్సరీ ఆ మెథడ్స్ ఉండే క్లాస్ని కూడా ఏ టైప్ కింద డిఫైన్ చేయాలి అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ని డిఫైన్ చేయాలి. ఓకేనండి. When a class contains one or more abstract methods, it should also be declared abstract as shown in the example above. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మెథడ్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేశాను. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ డ్రా అని చెప్పి ఒక మెథడ్ని డిక్లేర్ చేశాను. ఇక్కడ నాకు వన్ ఆర్ మోర్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేస్తే క్లాస్ కూడా ఏ టైప్ ఉండాలండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కిందే ఉండాలి. ఓకేనండి. While using abstract classes, we must satisfy the following conditions. మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేయాలి అంటే సమ్ రూల్స్ ఉంటాయి. వీ కాంట్ యూజ్ అబ్స్ట్రాక్ట్స్ క్లాస్ టు ఇనిషియేట్ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు క్లాస్ నేమ్ ఏముంది, నార్మల్గా ఆబ్జెక్ట్స్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, షేప్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ షేప్ సెమికోలన్ అని చెప్పి రాసుకుంటాం. కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇలా చేస్తే అది ఏమవుతుందంటే ఇల్లీగల్ అవుతుంది. ఎందుకు అంటే షేప్ అనేది ఏ క్లాస్ అంటే అబ్స్ట్రాక్ట్ టైప్ కాబట్టి ఇలా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. నెక్స్ట్, ద అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆఫ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మస్ట్ బీ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ సబ్ క్లాసెస్. మనం ఏంటి ఫైనల్ అని కీవర్డ్ యూజ్ చేస్తే సబ్ క్లాసెస్లో యూజ్ చేయలేకపోతున్నాము అనే కదండి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి the abstract methods of an abstract class must be defined in its subclass. సబ్ క్లాసెస్లో కూడా మనం కంపల్సరీ డెఫినేషన్ అనేది ఇవ్వాలి. వీ కాంట్ డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ అబ్స్ట్రాక్ట్ స్టాటిక్ మెథడ్.
మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం అబ్స్ట్రాక్ట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేయలేం. కన్స్ట్రక్టర్ దేనికి యూజ్ అవుతుంది? టు క్రియేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కన్స్ట్రక్టర్ని రాయలేము. అలాగే అబ్స్ట్రాక్ట్ టైప్ స్టాటిక్ మెథడ్స్ని కూడా రాయకూడదు. ఓకేనా అండి? నెక్స్ట్ వన్, యాక్సెస్ స్పెసిఫైయర్స్. Modifiers are keywords that you add those definitions to change their meaning. Java language has widely variety of modifiers. Modifiers అంటే ఏంటి? modifiers అనేవి కీవర్డ్ అండి. ఈ modifiers యాడ్ చేయడం వల్ల ఆ క్లాస్ ఆర్ ఆ క్లాస్ యొక్క డెఫినేషన్ కానీ అలాగే మెథడ్ యొక్క డెఫినేషన్ కానీ చేంజ్ అవుతుందండి. ఇక్కడ మనకి జావా అనేది సమ్ టైప్స్ ఆఫ్ మోడిఫైయర్స్ని సపోర్ట్ చేస్తుందండి. అది మెయిన్గా 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తే జావా యాక్సెస్ మోడిఫైయర్స్, నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ అండి. యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి? నేమ్లోనే మీనింగ్ ఉంది. ఈ మోడిఫైయర్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటి? ఆ క్లాస్లో ఉండే డేటా మెంబర్స్ని కానీ మెథడ్స్ని కానీ యూజ్ చేసుకోవచ్చు మనం. అదే నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే వాటిలో ఉండే డేటాని మనం యూజ్ చేసుకోలేము. అదే మెథడ్ అనుకోండి, ఆ మెథడ్ని వేరే క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. లేదా నాన్ యాక్సెస్ మోడిఫైర్స్ అంటే వేరే క్లాస్లో ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోలేము. ఫస్ట్ వన్, జావా యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ యాక్సెస్ కంట్రోల్ మోడిఫైయర్స్. యాక్సెస్ కంట్రోల్ మోడిఫైయర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ విజిబిలిటీ కంట్రోల్. ఓకేనండి, విజిబిలిటీ కంట్రోల్. ద విజిబిలిటీ మోడిఫైయర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ యాక్సెస్ మోడిఫైయర్స్. Java provides a number of access modifiers to set access level for classes, variables, methods and constructors. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి దేనికి యూజ్ అవుతుంది అంటే క్లాసెస్ డిఫైన్ చేసుకోవచ్చు మనం ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ యూజ్ చేసి, అలాగే వేరియబుల్స్ని, అలాగే మెథడ్స్ని, అలాగే కన్స్ట్రక్టర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. జావా ప్రొవైడ్స్ 3 టైప్స్ ఆఫ్ విజిబిలిటీ మోడిఫైయర్స్. అవి ఏంటి అంటే ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ఓకేనండి. ప్రైవేట్ అంటే విజిబుల్ టు ద క్లాస్ ఓన్లీ. ప్రైవేట్ మనం నార్మల్గా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం. ప్రైవేట్ అంటే మనం ఎంతమందికి అయితే షేర్ చేసామో, మనం ఎవరికి షేర్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తాం. అదే పబ్లిక్ అంటే మొత్తం కాంటాక్ట్స్ ఇచ్చామనుకోండి, ఆల్ కాంటాక్ట్స్ అని ఇస్తే మొత్తం అందరికి వెళ్తుంది పబ్లిక్. ప్రొటెక్టెడ్ ప్రైవేట్ అంటే మనం ఎవరికైతే స్టేటస్ కనిపించాలనుకున్నా ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి పెడతాం. అదే పబ్లిక్ అయితే మొత్తం ఆల్ కాంటాక్ట్స్ అండి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? మనం నోబడీ పెట్టుకోవచ్చు, లేదంటే మనం సెలెక్టెడ్ పర్సన్స్, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న సెలెక్టెడ్ పర్సన్స్కి మనం మన స్టేటస్ చూసే విధంగా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వచ్చు. అదే చెప్తున్నారు. ప్రైవేట్ అంటే యాక్సెస్ టు ద క్లాస్ ఓన్లీ. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ చూసుకుంటే ఓన్లీ క్లాస్కి మాత్రమే, ఓన్లీ ఒక క్లాస్లో మాత్రం విజిబుల్ టు ద క్లాస్ ఓన్లీ. క్లాస్లో వాళ్ళు మాత్రమే చూడడానికి వీలయ్యేది ప్రైవేట్. విజిబుల్ టు ద వరల్డ్, మొత్తం మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ మనకి ఆ డేటాని చూడొచ్చు, ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అనుకుంటే అది పబ్లిక్. విజిబుల్ టు ద ప్యాకేజ్ అండ్ ఆల్ సబ్ క్లాసెస్. ఓకేనండి, నేను సమ్ ప్యాకేజ్లో రాసుకుంటే ఆ ప్యాకేజెస్లోని సబ్ క్లాసెస్లో అన్నట్లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అది ప్రొటెక్టెడ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ మోడిఫైర్స్ అండి. జావా యాక్సెస్ మోడిఫైర్స్లో దీస్ ఆర్ ద టైప్స్, 3 టైప్స్: పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఫస్ట్ వన్, పబ్లిక్ యాక్సెస్. ఎనీ వేరియబుల్ ఆర్ మెథడ్ ఈజ్ విజిబుల్ టు ద ఎంటైర్ క్లాస్ in which it is defined. What if we want to make it visible to all the classes outside this class? This is possible by simply declaring the variable or method as public. మీరు ఒక క్లాస్లో రాసే వేరియబుల్స్, మెథడ్స్ మొత్తం మీరు రాసే ప్రోగ్రాంలో ఎంటైర్ అన్ని క్లాసెస్కి విజిబుల్ అవ్వాలి అనుకుంటే మనం ఈ యాక్సెస్ మోడిఫైర్ని యూజ్ చేస్తామండి. జస్ట్ ఒక కీవర్డ్, పబ్లిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ని, మెథడ్స్ని డిక్లేర్ చేస్తే మనం రాసే ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్లో కూడా మనకి విజిబుల్ అవుతాయి. అన్ని క్లాసెస్ కూడా ఈ మెథడ్ని అలాగే ఈ వేరియబుల్స్ని చూడొచ్చండి. ఎగ్జాంపుల్, పబ్లిక్ ఇంట్ నెంబర్. ఓకేనండి, ఇంట్ నెంబర్ అనేది ఏ టైప్ అండి? ఏ టైప్ యాక్సెస్ మోడిఫైర్ అంటే పబ్లిక్ అండి. మొత్తం
అన్ని క్లాసెస్ కూడా మనకి చూడొచ్చు. అలాగే పబ్లిక్ వాయిడ్ సమ్ అని చెప్పి ఒక మెథడ్ని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్లీ యాక్సెస్. When no access modifier is specified, the member defaults to a limited version of public accessibility known as friendly level of access. ఓకేనండి. దీని ముందు మనం ఏంటి మెథడ్కి ముందు కానీ లేదా క్లాస్ ముందు కానీ లేదు వేరియబుల్ ముందు కానీ మనం ఎలాంటి యాక్సెస్ మాడిఫైర్ని స్పెసిఫై చేయము. కానీ ద మెంబర్ డిఫాల్ట్స్ టు ఏ లిమిటెడ్ వర్షన్ ఆఫ్ పబ్లిక్ యాక్సెసిబిలిటీ. అంటే మెంబర్ అంటే ఇక్కడ ఎవరండి? వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ అనేవి ఓన్లీ లిమిటెడ్గా మనం కొన్ని పబ్లిక్ క్లాసెస్కి మాత్రమే యాక్సెసిబుల్ అయితే వాటిని ఏమంటాము అంటే ఫ్రెండ్లీ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అంటాం. The difference between public access and friendly access is that public modifier feels visible in all classes, regardless of their packages, while the friendly access feels visible only in the same package. ఓకేనండి. పబ్లిక్ యాక్సెస్కి ఫ్రెండ్లీ యాక్సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యాకేజ్తో సంబంధం లేకుండా మనం రాసిన ప్రోగ్రాంలో ఉండే క్లాసెస్ ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ కూడా ఫీల్డ్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ని ప్రతి క్లాసు కూడా చూడడానికి వీలుగా ఉంటే దాన్ని పబ్లిక్ యాక్సెస్ అంటాం. అదే ఫ్రెండ్లీ యాక్సెస్ అంటే ఓన్లీ ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ మాత్రమే చూడగలుగుతారు. అదర్ దెన్ ఆ ప్యాకేజ్లో లేని క్లాసెస్ ఏమీ చూడలేకపోతే వాటిని ఏమంటాం అంటే ఫ్రెండ్లీ యాక్సెస్ అంటాం. ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ యాక్సెస్ ఫ్రెండ్లీ యాక్సెస్. నెక్స్ట్ వన్ ప్రొటెక్టెడ్ యాక్సెస్. That is, the protected modifier makes the fields visible not only to all classes and subclasses in the same package, but also to subclasses in the other packages. ఓకేనండి. ప్రొటెక్టెడ్ క్లాస్ వచ్చేసరికి ఏంటి అంటే ఓన్లీ మనకి ఒక ప్రోగ్రామ్ రాసాం, ఆ ప్రోగ్రాంలో ఉండే క్లాసెసే కాదు, ఆ ప్రోగ్రాంలో మీరు ఇంక్లూడ్ చేసుకున్న ప్యాకేజెస్లో ఉండే క్లాసెస్ కూడా విజిబుల్ చేసుకుంటాయి. అలాగే ఆ ప్యాకేజ్ని వేరే ప్రోగ్రాంలో ఎక్కడైనా మనం రాస్తే ఆ ప్రోగ్రాంలో ఉండే సబ్ క్లాసెస్ కూడా ఈ డేటాను వ్యూ చేయొచ్చు. ఓకేనండి. అది ప్రొటెక్టెడ్ యాక్సెస్. నోట్ దట్ నాన్ సబ్ క్లాసెస్ ఇన్ అదర్ ప్యాకేజెస్ కాంట్ యాక్సెస్ ది ప్రొటెక్టెడ్ మెంబర్స్. ఏంటి అంటే నాన్ సబ్ క్లాసెస్ ఇన్ ద అదర్ ప్యాకేజ్లో మన ప్రోగ్రాంలో యూజ్ చేసిన సబ్ క్లాసెస్ కాకుండా ప్యాకేజ్లో వేరే సబ్ క్లాసెస్ ఉంటే అవి మాత్రం యాక్సెస్ చేయలేవు. ఓకేనండి. ఈ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని. అదే ప్రైవేట్ యాక్సెస్. ప్రైవేట్ ఫీల్డ్ ఎంజాయ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. ఎందుకని ప్రైవేట్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్లో మాత్రమే ఆ డేటా మెంబర్స్ అనేవి విజిబుల్ అవుతాయి. ఇది హైలీ సెక్యూరిటీ అండి. అదే చెప్తున్నారు హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్. దే ఆర్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ దైర్ ఓన్ క్లాసెస్. దే కాంట్ బి ఇన్హెరిటెడ్ బై సబ్ క్లాసెస్ అండ్ దేర్ ఫోర్ నాట్ యాక్సెసిబుల్ ఇన్ సబ్ క్లాసెస్. ఓకేనండి. ఒక క్లాస్లో ఆ క్లాస్కి మనం క్రియేట్ చేసిన సబ్ క్లాసెస్లో మనం ప్రైవేట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇంట్ సైజ్ సెమీకోలన్ అని చెప్పి ఒక డేటా మెంబర్ని క్రియేట్ చేస్తే ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే నాకు ఇంట్ సైజ్ అనే వేరియబుల్ని యూజ్ చేయగలను. అదర్ దాన్ ఆ క్లాస్కి నేను సబ్ క్లాస్ని క్రియేట్ చేసినా కూడా ఈ ఇంట్ సైజ్ అనే వేరియబుల్ని నేను యూజ్ చేయలేను ఆ సబ్ క్లాస్లో కూడా. ఓకేనండి. అదే చెప్తున్నారు ఏ మెథడ్ డిక్లేర్డ్ యాజ్ ప్రైవేట్ బిహేవ్స్ లైక్ ఏ మెథడ్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్. ఇప్పుడు నేను ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేసి ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తే అది సేమ్ నాకు ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి మెథడ్ని డిఫైన్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో సేమ్ ఇక్కడ ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేసినా కూడా సేమ్ బిహేవియర్ ఉంటుందండి. ఓకేనండి. ఇట్ ప్రివెంట్స్ ద మెథడ్ ఫ్రమ్ బిసైడ్ బీయింగ్ సబ్ క్లాస్డ్. Also note that we can't override a non-private method in a subclass and then make it private. ఓకేనండి. మనం రాసే మెథడ్స్ కానీ మెథడ్స్ అనేవి ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మెథడ్ ముందు మనం
యాక్సెస్ స్పెసిఫైయర్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్ని ఏం యూజ్ చేయాలంటే కీవర్డ్ ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మనం మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనండి, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ specifiers. Java access next one, private protected access. A field can be declared with two keywords private and protected together, like private protected int code number semicolon. This modifiers makes the field visible in all subclasses regardless of what package they are in. Remember, these fields are not accessible by other classes in the same package. ఇక్కడ మనకి ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అని రాస్తే మొత్తం అన్ని సబ్ క్లాసెస్ కూడా ఈ ఫీల్డ్స్ని చూడొచ్చు. ప్యాకేజ్తో సంబంధం లేకుండా ఈ ప్రోగ్రాంలో ఎన్ని అయితే సబ్ క్లాసెస్ ఉన్నాయో అన్ని సబ్ క్లాసెస్ చూడొచ్చు. కానీ దీస్ ఫీల్డ్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ బై ద అదర్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఓకేనండి, ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఈ వేరియబుల్, ఇక్కడ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను లేదా ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఏంటంటే కోడ్ నెంబర్ని యాక్సెస్ చేయొచ్చు. కానీ సబ్ క్లాస్ కాకుండా అదర్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి మాత్రం యాక్సెస్ చేయలేవు. అంటే ఒక ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాసెస్ యాక్సెస్ చేయాలి, కానీ క్లాస్ వేరే క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ అనేవి యాక్సెస్ చేయకూడదు డేటాని అనుకున్నప్పుడు, అంటే డేటా అనేది సెక్యూర్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ యాక్సెస్ మాడిఫైర్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, ఓన్లీ ఆ ఒక క్లాస్లో డిఫైన్ చేస్తాను, ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా నాకు ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్, అది సబ్ క్లాస్ అయినా కాకపోయినా ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ చూడాలనుకున్నప్పుడు పబ్లిక్ అని చెప్పి నేను క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఓన్లీ ఆ క్లాస్కి సంబంధించి ప్యాకేజ్లో ఉన్న ఆ క్లాస్ సబ్ క్లాసెస్ మాత్రమే విజిబుల్ చేయాలి అనుకుంటే ప్రొటెక్టెడ్. ఇక్కడ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ వచ్చేసరికి నాకు ఒక ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్లో ఒక క్లాస్లో ఉండే వేరియబుల్ని ఆ క్లాస్కి సంబంధించిన సబ్ క్లాసెస్ ఉన్నాయి, ఆ సబ్ క్లాసెస్ మాత్రమే వ్యూ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటాను. అదే ప్రొటెక్టెడ్ అయితే సబ్ క్లాసెస్ కూడా నాకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకేనండి, అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం జావా యాక్సెస్ మాడిఫైయర్స్, జావా నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్. జావా నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ వచ్చేసరికి మనకి ఏమేంటి అంటే స్టాటిక్ మాడిఫైయర్, ఫైనల్ మాడిఫైయర్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మాడిఫైయర్స్ అండి. ఆల్రెడీ మనం స్టాటిక్ మాడిఫైయర్స్ చదివాం, అదే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి మెథడ్ని అలాగే స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. అదే చెప్తున్నారు, స్టాటిక్ మాడిఫైర్ ఫర్ క్రియేటింగ్ క్లాస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్, ద ఫైనల్ మాడిఫైర్ ఫర్ ఫైనలైజింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఆల్రెడీ మనం ముందు టాపిక్లో మనం ఈ టైప్స్ అన్నీ కూడా క్లాసెస్కి సంబంధించిన క్లాస్ ముందు మనం డిఫైన్ చేసుకున్న వాటిలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి ఫైనల్ మాడిఫైయర్స్, స్టాటిక్ మాడిఫైయర్స్, అబ్స్ట్రాక్ట్ మాడిఫైయర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మనం స్టాటిక్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్ని ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మనం క్లాస్ని డిఫైన్ చేసుకోవచ్చు, అలాగే వేరియబుల్ డిఫైన్ చేసుకోవచ్చు, అలాగే మెథడ్స్ని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి ఈ ముందు మనం నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈ టేబుల్ చెప్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటి అంటే పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటి ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్ అని చెప్పి 4 టైప్స్ తీసుకున్నాను. విత్ ఇన్ సేమ్ క్లాస్ అయితే ఎలా ఉంటుంది, విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్, సబ్ క్లాసు, గ్లోబల్ అండి. ఇక్కడ పబ్లిక్ అనుకోండి విత్ ఇన్ ది సేమ్ క్లాస్లో రాసుకుంటాం. ఓకేనండి, విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అయి ఉండాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ ప్యాకేజెస్లోంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది యాక్సెస్ అండి, యాక్సెస్ స్పెసిఫైర్ ఎలా యాక్సెస్ చేస్తాం, అవుట్ సైడ్ ద ప్యాకేజ్, గ్లోబల్లీ. పబ్లిక్ అయితే మనకి ఈ 4 టైప్స్లో ఉంచి కూడా మనం డేటాని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. అదే ప్రొటెక్టెడ్ అనుకోండి విత్ ఇన్ సేమ్ క్లాస్ అయితే ఓకే, అలాగే విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అయినా కూడా ప్రొటెక్టెడ్ మనకి
యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఔట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం రాసిన క్లాసు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టెడ్ క్లాస్ ఏ అని చెప్పామనుకోండి. ఆ ఏ అనేది దానికి ఏమైనా మనం ఏ క్లాస్ని వేరే క్లాస్ ఏదైనా ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ ఎక్స్టెండ్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ని బి అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసుకుంది అంటే ఏ యొక్క ప్రాపర్టీ మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ టాపిక్ చెప్పాం. అంటే చైల్డ్ పేరెంట్ క్లాసు నెక్స్ట్ చైల్డ్ క్లాస్ అని చెప్పాం. ఓకేనండి. ఆ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసుకుంటే పేరెంట్ క్లాస్లో ఉండేవి ఏ పేరెంట్ క్లాస్ అయితే బి చైల్డ్ క్లాస్ అవుతుంది ఏకి. ఓకేనా అండి. ఈ ఏ ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా బికి ఎక్స్ట్రాక్ట్ అవుతాయండి. అంటే ఏలో ఉండే ఏకుండే ప్రాపర్టీస్ అన్నిటిని కూడా బి తీసుకోవచ్చు. అలాంటి కేసులో ప్రొటెక్టెడ్ ఎస్ అవుతుంది. అదే అవుట్ సైడ్ ప్యాకేజ్ గ్లోబల్గా అయితే నో అవుతుందండి. అదే డిఫాల్ట్ వచ్చేసరికి విత్ ఇన్ సేమ్ క్లాసు విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్ ఓన్లీ ఎస్. అవుట్ సైడ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ అయినా అవుట్ సైడ్ ప్యాకేజ్ గ్లోబల్ అయినా కూడా నో అండి. ప్రైవేట్ అయితే ఓన్లీ విత్ ఇన్ ది సేమ్ క్లాస్ అయితేనే ఎస్. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా నో. ఓకేనా అండి. Let's discuss about nested methods. Nested means ఆల్రెడీ మనం నెస్టెడ్ ఫర్ లూప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి ప్రీవియస్ టాపిక్లో. నెస్టెడ్ ఫర్ లూప్ మీన్స్ విత్ ఇన్ ద ఫర్ లూప్ అగైన్ ఇంకొక ఫర్ లూప్ని మనం డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటున్నాం. అదేవిధంగా సేమ్ వేలో నెస్టెడ్ మెథడ్ మీన్స్ విత్ ఇన్ ద మెథడ్ లోపల ఇంకొక మెథడ్ని డిఫైన్ చేస్తే దాన్ని నెస్టెడ్ మెథడ్ అంటాం. ఓకేనండి. దానికి ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డెమో అని చెప్పి ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. అది వచ్చేసి నాకు అబ్స్ట్రాక్ట్ టైప్. అందులో నేను ఒక మెథడ్ని రాశానండి. మెథడ్ వచ్చేసరికి పబ్లిక్ వాయిడ్ మెథడ్ అని చెప్పి అందులో నేను ఏం రాశాను system.out.print ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి రాశాను. ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి రాశాను. ఆ మెథడ్ని క్లోజ్ చేశాను అండ్ ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేశాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. అది పబ్లిక్ క్లాస్ sample2 అని చెప్పి ఇచ్చానండి. అందులో నేను ఏం రాస్తున్నానంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి మెయిన్ మెథడ్ని రాశాను. అందులో నేను పైన అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నానండి. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ నేను విత్ ది హెల్ప్ ఆఫ్ న్యూ ఆపరేటర్ ఆర్ న్యూ కీవర్డ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకునే క్లాస్ నేమ్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో డెమో స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డి ఈక్వల్ టు న్యూ డెమో పారాన్సిస్. ఓకేనండి. నాకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ డెమోకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే డి. అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను పబ్లిక్ వాయిడ్ మెథడ్ అని చెప్పాను. పబ్లిక్ వాయిడ్ మెథడ్ system.out.println డెమో ఫర్ మెథడ్ ఇన్సైడ్ ఏ మెథడ్ అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నాకు ఏమవుతుంది ఈ మెథడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయినప్పుడు నాకేమవుతుంది నేను ఈ క్లాస్ని యాక్సెస్ చేయాలన్నా పై క్లాస్ని యాక్సెస్ చేయాలి అన్నా నేను ఏం చేస్తున్నాను డి అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. త్రూ ద ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేను ఏం చేస్తానండి మెథడ్ని కాల్ చేస్తాను. ఓకేనండి. అప్పుడు నేను d.మెథడ్ అనగానే నాకు ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనండి. ఇది నేను విత్ ఇన్ ద బ్లాక్లోనే రాసుకుంటున్నాను. ఓకేనా. విత్ ఇన్ ద బ్లాక్ అంటే ఒక మెథడ్ లోపల నేను ఇంకొక మెథడ్ని రాస్తే దాన్ని నెస్టెడ్ మెథడ్ అంటాం. ఈ టాపిక్స్ అన్నిటిలో కూడా అంటే ఇప్పటివరకు మనం చెప్పుకునే ఈ లెక్చర్లో మనం ఏ టాపిక్ గురించి నేర్చుకున్నామంటే మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైటింగ్ నేర్చుకున్నామండి. ఇక్కడ మనల్ని ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓవర్లోడింగ్ అని అడిగారు అనుకోండి, ఓన్లీ ఓవర్లోడింగ్ రాస్తే సరిపోతుంది. ఓవర్ రైడింగ్ అడిగితే ఓవర్ రైడింగ్ రాస్తే సరిపోతుంది. లేదు డిఫరెన్స్ అడిగితే ఆల్రెడీ మనం డిఫరెన్స్ డిస్కస్ చేసాం డిఫరెంట్ అండి. లేదు నెస్టెడ్ మెథడ్ అని చెప్పి అడిగితే మనం నెస్టెడ్ మెథడ్ యొక్క డెఫినేషన్ రాసి ఈ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మిమ్మల్ని స్టాటిక్ మెంబర్స్ అడిగితే
ఆల్రెడీ మనం స్టాటిక్ మెంబర్స్ టాపిక్ డిస్కస్ చేసాం అది. నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఏ కానీ అడిగితే మొత్తం అన్నీ కూడా మనం క్లియర్గా 1 బై 1 మనం పాయింట్స్లో మనం ఏంటి ముందు వాటిని డిస్క్రైబ్ చేసి వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఓకేనండి. ఇందులో పాసిబిలిటీ క్వశ్చన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్, ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓవర్లోడింగ్, ఎక్స్ప్లెయిన్ నెస్టెడ్ మెథడ్, ఆర్ ఇంకో క్వశ్చన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ స్టాటిక్ మెంబర్స్, ఆర్ ఇంకో క్వశ్చన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆర్ మోడిఫైయర్స్. ఓకేనండి. దీస్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ ఫర్ దిస్ టాపిక్.